మేము ఉదయం 4 లేస్తాం అనమాట. 4 o'clock లేస్తాం ఇక్కడ అందరూ. అంటే 4 o'clock అంటే 3:30కి లేస్తాం అనమాట. 3:30 నుంచి 4 అందరూ స్నానం చేసేసుకుంటారు పొద్దున్న ఇక్కడ బావిలోనే అందరూ కంపల్సరీ చేసుకుంటారు. 4 నుంచి 4:30 ఇక్కడ ఈ జపం ఉంది కదండి, హరే కృష్ణ మహామంత్రం, ఈ జపం చేస్తారు అనమాట. ఈ జపం చేసిన తర్వాత ఇక్కడ మంగళ హారతి ఉంటుంది మందిరంలో. మన మందిరం ఉంది కదండి, ఈ మందిరంలో అందరూ హారతికి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ హారతి ఉంటుంది 4:30 నుంచి 5:15 వరకు ఉంటుంది. ఆ తర్వాత 5:15 నుంచి 7:15 వరకు అందరూ ఈ 16 మాలలు ఉంటాయి అనమాట. ఇది ఒక్క మాల. ఇది ఒక్క మాల మీరు పూర్తి చేశారనుకోండి, ఇది ఒక మాల అవుతుంది. ఇది 16 సార్లు 16 మాలలు చేస్తాం అనమాట. ఆ తర్వాత మా గురుగారు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఆయనకు హారతి ఉంటుంది. ఆ తర్వాత ప్రసాదం, భోజనం, అల్పాహారం ఉంటుంది ఇక్కడ ప్రసాదం. ఆ తర్వాత అందరూ ఎవరి సేవలకు వాళ్ళకి వెళ్ళిపోతారు అనమాట. పిల్లలకు మాత్రం క్లాస్ ఉంటుంది. ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు, సంస్కృతం, భగవద్గీత, భాగవతం, వేదిక్ మ్యాథ్స్, వేదిక్ సైన్స్ ఉంటుంది అన్నమాట. తర్వాత అందరు వచ్చి ఇక్కడ సమావేశమై అందరూ స్నానం చేసుకుంటారు. ఎవరి ఇంట్లోకి వెళ్ళి తర్వాత ఎవరి వాళ్ళకి వెళ్ళి 12 గంటలకు వెళ్ళి స్నానం చేసుకుంటారు. తర్వాత 1 గంటకు అందరూ భోజనానికి వస్తారు. ప్రసాదం, ఫుల్ ప్రసాదం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రవచనం ఉంటుంది మనకు భాగవతం మీద. భాగవతం ఉంది కదండి ఇక్కడ, ఆ భాగవతం దాని మీద ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనం తర్వాత ఎవరి సేవలకు వాళ్ళకి వెళ్ళిపోతారు. మళ్ళీ 5:30కు స్నానం చేసుకొని అందరూ మళ్ళీ జపం చేసుకుంటారు. అది జపం చేసుకున్న తర్వాత ఈ పుస్తకాలు కూడా చదువుతాం అనమాట. మేము కూడా ప్రతిరోజు 2 గంటలు చదువుకుంటాం అనమాట. రీడింగ్ టైం ఉంటుంది ఆఫీస్లో. తర్వాత మేము 6:30కి ఇక్కడ అందరూ మళ్ళీ గౌరవారతి ఉంటుంది అనమాట. ఆరతి తర్వాత అందరూ ప్రవచనం ఉంటుంది ఒక 1/2 hour. ఆ ప్రవచనం తర్వాత మళ్ళీ అందరూ 8-8:30కి వెళ్ళి పడుకుంటారు.